శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. అడవి రాముడు సినిమా టైంలోనే మీ గురువు గారు విశ్వనాథ్ గారి సినిమా జీవన్ జ్యోతి కూడా రిలీజ్ అయింది. మరి ఆ టైంలో ఏ సినిమా ఎక్కువ ఆడింది, ఏ సినిమా పైన ప్రభావం చూపించింది? అడవి రాముడు ముందు రిలీజ్ అయిందండి. ఓకే, అది బంపర్ హిట్. ఎన్టీఆర్ గారు తర్వాత జయప్రద, అందులో సాంగ్స్ అబ్బో అదిరిపోయే సాంగ్స్. ఇప్పటికీ పాటలు ఎవర్ గ్రీన్. మేము మెడ్రాస్లో దేవి 70mm సినిమా చూసాం. ఓకే, సినిమా చూసే ఆ పాట వచ్చేటప్పుడు అబ్బో ఈనలు, కేకలు, కేరింతలు. సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గోల చేస్తే ఆ పాట రిపీట్ చేసి థియేటర్లో వేశారు అప్పట్లో. ఏ పాట అండి అది? ఆరేసుకోబోయి అది అంత సెన్సేషనల్ హిట్. ఆ సినిమా అద్భుతంగా ఆడుతుండగా మా గురువు గారి జీవన జ్యోతి సినిమా వేశారు, రిలీజ్ అయింది. అసలు ఆ సినిమా మీద వేయటమే ఒక సాహసం, అంత పెద్ద హిట్ అది. ఇది వేశారు. మరి ఎన్ని రోజులకి కరెక్ట్గా గ్యాప్ తెలియలేదు కదండి. ఇప్పుడు అది బ్రహ్మాండంగా ఆడుతుండేటప్పుడు అది ఎన్ని రోజుల గ్యాప్ అయినా సరే దాని మీద వేయటం అనేటటువంటిది ఒక సాహసమే. అయితే అది డివిఎస్ రాజు గారి సినిమా, పెద్ద ప్రొడ్యూసర్ అయిన. సో విశ్వనాథ్ గారేమో పర్మనెంట్ డైరెక్టర్ డివిఎస్ రాజు గారికి. మరి ప్రొడ్యూసర్ గారి నమ్మకము, విశ్వనాథ్ గారి ప్రొడ్యూసర్ నమ్మకమే. సినిమా చక్కగా తీసేయటం వరకే దర్శకుడి బాధ్యత. రిలీజ్ చేయటం అనేటటువంటిది ఇట్ ఈస్ అప్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. మరి వేశారు. వేసిన తర్వాత అడవి రాముడు కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయ్యేసరికి రాఘవేంద్రరావు గారు కూడా విస్తుపోయారు. ఇంత బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా డ్రాప్ అవటం ఏంటి? అందులో ఎన్టీ రామారావు గారి సినిమా, ఇందులోనేమో శోభన్ బాబు ఏంటి అని చెప్పి రాఘవేంద్రరావు గారికి విశ్వనాథ్ గారి సినిమాలన్నా, బాపు గారి సినిమాలన్నా ఇష్టం, వాళ్ళ సినిమాలంటే. సరే, ఈయన రాఘవేంద్రరావు గారు సినిమా చూశారంట. ఆ సినిమా ఎలా ఉందో ఏంటో అని జీవన జ్యోతి సినిమా చూశారట. సినిమా చూస్తూ సినిమా బాగా వెళ్తూనే ఉంది, కథ బాగానే వెళ్తుంది. తర్వాత వాణిశ్రీ బిడ్డ చనిపోయినటువంటి ఆ వేదనలో ఒక బొమ్మ పట్టుకొని ఆ బిడ్డే ఉన్నట్టు పాడుతుంటుంది. తన బిడ్డే చేతిలో ఉన్నట్టు, ఇంకా బతికి ఉన్నట్టు జు 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 అని ఒక పాట ఉంది. పెద్ద సూపర్ హిట్ అది. నిజంగా అడవి రాముడిలో డ్యూయెట్లు సూపర్ హిట్. ఇందులో ఒక ప్యాథటిక్ సాంగ్ సూపర్ హిట్. అందులో నారాయణ రెడ్డి గారు రాశారు. అది ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడు, సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు, జు 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 జు. ఆ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఆ జు 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 అనేది బాగా జ్ఞాపకం ఉంటుంది. మహాదేవన్ గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారు. వాణిశ్రీ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఇందువల్ల ఈ పాట విని రాఘవేంద్రరావు గారు అనుకున్నాడంట, ఈ పాట వల్లే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి ఒక్క పాటకి అని ఆయన అనుకున్నారు. సో టోటల్ సినిమా కూడా డెఫినెట్గా బాగుంటుంది. సో దానివల్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. తర్వాత శోభన్ బాబు గారి సినిమాలు నేను 3 పనిచేశాను. చెల్లెలి కాపురం ఒకటి, సంపూర్ణ రామాయణం ఒకటి. చెల్లెలి కాపురం విశ్వనాథ్ గారు, సంపూర్ణ రామాయణం బాపు గారు. వీళ్ళిద్దరూ ఆయనకి ఇష్టమే. తర్వాత విశ్వనాథ్ గారికి పబ్లిక్ డయాస్ మీద రాఘవేంద్రరావు గారు కాళ్ళకిట్ట నమస్కారం పెట్టడం నేను చూశాను, శిల్పకళా వేదికలో. ఇక్కడే అంత గౌరవం విశ్వనాథ్ గారు అంటే. బాపు గారు అన్న అంత గౌరవం. సో ఈయనే లెజెండరీ డైరెక్టర్, ఆయన లెజెండరీ డైరెక్టర్. 2 సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. అయితే ఈ శోభన్ బాబు జీవన జ్యోతిలో ఆ సినిమా ఆడటంతో సినిమా సక్సెస్ అయితే ఇంకా క్రెడిట్ అంతా హీరోకి వెళుతుంది. హీరోయిన్లు చేసిన
డైరెక్ట్ చేసిన ప్రొడ్యూసర్ చేసిన క్రెడిట్ గోస్ టు హీరో. హీరో. సో శోభన్ బాబు గారి బర్త్డే ఒకసారి వచ్చింది. ఆ బర్త్డేకి ఫ్యాన్స్ అందరూ కలిపి ఆ బర్త్డే చేస్తూ ఉంటే దాసనారాయణ గారిని టేకప్ చేయమన్నారు. మీరు దగ్గరుండి చేస్తే బాగుంటుందండి శోభన్ బాబు గారి బర్త్డే అని అంటే, అప్పుడు దాసనారాయణ గారు చూడండి తెలివిగా ఏం చేశాడంటే, ఊరికే ఫంక్షన్ చేసుకోవటం, స్వీట్లు పంచుకోవటం, రాత్రి మీరేమో మందు తాగటం ఇది కాదయ్యా, శోభన్ బాబు గారు సినిమాలు పనిచేసిన వాళ్ళకి ఏమన్నా ఒక గిఫ్ట్ ఇవ్వండి, ఏమి ఇవ్వమంటారు అని అంటే, శోభన్ బాబు గారు సినిమాలు పనిచేసినటువంటి వాళ్ళకి ఒక 10,000 రూపాయలు గిఫ్ట్గా ఇవ్వండి అని అన్నారు. అని అంటే మరి శోభన్ బాబు గారి సినిమాలకి పనిచేసిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ చాలామంది ఉంటారు కదండి అని అంటే, ఒక పని చేయండి, శోభన్ బాబు గారితో 3 సినిమాలు పనిచేసిన వాళ్ళకి ఒక 10,000 రూపాయలు కవర్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే అప్పుడు శిల్పకళా వేదికలో పెద్ద ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ జరిగితే శోభన్ బాబు గారితో నేను 3 సినిమాలు పనిచేశాను కదా, నాకు ఒక 10,000 క్యాష్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు గారు ఉన్నారు డయాస్ మీద, విశ్వనాథ్ గారు ఉన్నారు, దాసనారాయణ గారు, ఆయన ఆధ్వర్యం అది అంతా. అప్పుడు మా గురువు గారి చేతుల మీదుగానే ఆ 10,000 రూపాయలు కవరు అందుకున్నాను నేను. తర్వాత రాఘవేంద్రరావు గారు మాత్రం తక్కువ డైరెక్టరా. రాఘవేంద్రరావు గారి ఈ వెంకయ్య నాయుడు గారు ఒకసారి ఫంక్షన్లో రాఘవేంద్రరావు గారి గురించి చెప్పారు. అంటే రాఘవేంద్రరావు సినిమాలు ఎట్లా ఉంటాయి అంటే, స్వర్గం అన్నీ నేల మీదకి దింపేసినట్టు ఉంటుందయ్యా ఈ సినిమాలని అన్నారంట. అంటే ఆయన పళ్ళు పువ్వులు ఆ పాటలు చాలా అద్భుతంగా తీస్తాడు కదా ఆయన పాటలు తీయటంలో. అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి శ్రీదేవి దేవలోకం నుంచే దిగుతుంది కదా. సో అటువంటి డైరెక్టరు. సో అదే అందుకే ఆయనన్నా వీళ్ళందరికీ మామూలు కాంపిటీషన్ ఉంటుంది, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఆ విధంగా అడవి రాముడు మళ్ళీ కలెక్షన్స్ అడవి రాముడు పుంజుకుంది. బట్ కమర్షియల్గా అడవి రాముడికి వచ్చినంత హైపు దీనికి రాలా. జీవన జ్యోతికి చాలా మంచి సినిమా అది ఇదని. తర్వాత విశ్వనాథ్ గారి మనవరాలు ఒకసారి ఇంటర్వ్యూ పెట్టారు. మనవరాలే ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు పక్కన పెద్దవాళ్ళు కూర్చున్నారు. కూర్చుంటే మనవరాలు అడుగుతుంది అనమాట, నీకు జీవన జ్యోతి నచ్చిందంటే నాకు నచ్చలేదని చెప్పింది. ఎందుకనంటే ఒక పసిపిల్లని తీసుకొచ్చి రథం కింద చక్రం కింద చంపేశారు మీరు, అది నాకు నచ్చలేదు అని అంది. సో చైల్డ్ మెంటాలిటీ అనమాట. అని అంటే అప్పుడు విశ్వనాథ్ గారు పొరపాటు అయిపోయిందమ్మా, ఈసారి అలాగా పిల్లల్ని చంపకుండా సినిమా తీస్తాను అని విశ్వనాథ్ గారు అనటం. ఆ పాప అన్న తర్వాత నాకు నిజంగా అనిపించింది, విశ్వనాథ్ గారు ప్రతి సినిమాలో ఎవరో ఒకళ్ళని చంపేస్తాడు ఆయన, సింపతి గెయిన్ చేయటం కోసం. ఇప్పుడు సాగర సంగమంలో కమల్ హాసన్ మదర్ని చంపేస్తాడు. మదర్ని చంపేసిన తర్వాత ఆ ఎక్స్ట్రెస్సీలో ఆ విచారం మర్చిపోవటానికి మళ్ళా కమల్ హాసన్ వైల్డ్గా డ్యాన్స్ చేయటం అని కమర్షియల్ గిమిక్లు అవన్నీ, బట్ చాలా టచింగ్గా ఉంటాయి విశ్వనాథ్ గారి అప్రోచ్ ఆఫ్ టేకింగ్. రాఘవేంద్రరావు గారు అంటే అసలు భూతర స్వర్గంలాగా ఉంటుంది. ఆ విధంగా అడవి రాముడికి జీవన జ్యోతికి ఉండేటటువంటి తేడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.